లడ్డూలో జంతు కొవ్వు వాడలేదని సీబీఐ నివేదిక తేల్చిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కానీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు వాడారంటూ అబద్దాలు చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. చంద్రబాబు ఆరోపణల తర్వాత నిజాలు తేల్చడానికి సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారని వైవి సుబ్బారెడ్డి గుర్తు చేశారు. 2024 జూలైలో 4 ఆయిల్ ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చిందా లేదా జంతు కొవ్వు కలిసిందా అనేది సిట్ స్పష్టత ఇచ్చిందని చెప్పారు. తనపై విమర్శలు చేసిన కూటమి నేతలకు ఆ దేవుడే సమాధానం చెప్తాడని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. స్వామివారికి సమర్పించే ప్రసాదంలో కూడా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారు, జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసిన దానిపైన ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దేశంలో కూడా ఎంతో మంది భక్తులు విచారానికి లోనయ్యి స్వామివారి ప్రసాదాల్లో జంతు కొవ్వు కలిపారని వైసీపీ ప్రభుత్వంపై నెపం మోపడం చూసి దానిపై వస్తున్న విమర్శను చూసి వాస్తవాలు తెలుసుకోవాలని నేను సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ ఈ కామెంట్ చేసినాక, చంద్రబాబు నాయుడు గారు ఈ కామెంట్ చేసినాక సిట్ వేయటం జరిగింది. మాకు వాళ్ళు చేసే స్టేట్ గవర్నమెంట్ చేసే సిట్ పై విచారణపై మాకు నమ్మకం లేదు కాబట్టి సుప్రీంకోర్టుని ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ చేయాలని సుప్రీంకోర్టుని నేను వెళ్ళాను. నాతో పాటు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు, ఇంకొక సోషల్ యాక్టివిస్టులు, ఇంకొక 2-3 హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా సాక్షాత్ సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ రాకముందే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న పెద్దలు ఈ విధంగా కామెంట్ చేయటం మంచిది కాదు అని కామెంట్ చేస్తూ, తిరుపతి లడ్డు విషయం ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా దీనిపై కామెంట్ చేయకూడదని జరిగింది. మరి ఇప్పుడు ఫైనల్ గా ఆ రోజు సిట్ అపాయింట్ చేసింది 2 అంశాలపై. 2024 జూలైలో సప్లై చేసిన ఘీలో జంతు కొవ్వు ఉందా, లేకపోతే ఆ ఘీ కల్తీ అయి ఘీయా లేదా జంతు కొవ్వు కల్తీ అయిందా అనేది నిర్ధారణ చేయాలని, ఒకవేళ జంతు కొవ్వు కలిసింటే ఆ ఘీని, ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదాలు చేయటంలో కానీ, లడ్లు తయారు చేయటంలో కానీ వాడారా లేదా అని నిర్ధారణ చేయడం. కానీ నిన్న షార్ట్ షీట్ సబ్మిట్ చేసిన దానిపైన చూస్తే నెయ్యి కల్తీ జరిగింది, దాంట్లో జంతు కొవ్వు అయితే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే సిట్ షార్ట్ షీట్ ఫైల్ చేసిన రిపోర్ట్లో జూలైలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసిన ఘీని వైసీపీ హయాంలో సప్లై చేశారు అని ఏదైతే జూలైలో వచ్చిన ఈ శాంపిల్స్ లో ఉంది అని చెప్పారు, అది అల్టిమేట్ గా నిన్న ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో కూడా ఆ 4 ట్యాంకర్స్ లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. లడ్డూల తయారీలో కూడా వాడటం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఏ విధంగా అయితే ఆ అడల్టెడ్ గీని మళ్ళా వాడారా, ఈ అంశాలపై కూడా స్వచ్ఛత రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ నేను దీనిపై గత 10 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel